హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ హెల్దీ చపాతీస్. ఇలా చపాతీలను చేసి పెడితే కనుక పిల్లలు ఇష్టంగా తినేస్తారు. పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది. మరి తయారీ విధానం చూడండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి, అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఇందులో 1 బనానా తీసుకోండి. పిల్లలు బనానా తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఈ చపాతీ చేసుకునేటప్పుడు ఇందులో బనానా పీసెస్ చేసుకొని చక్కగా కలుపుకొని చేసి పెట్టండి. చాలా హెల్దీ, చాలా ఇష్టంగా తినేస్తారు కూడా. ఇలా 1 కప్పు గోధుమ పిండికి 1 బనానా తీసుకున్నాను. చక్కగా ఇలా ముక్కలుగా చేసుకొని ఈ పిండిలో వేసుకొని చక్కగా స్మాష్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 లేదా 2 స్పూన్ల నూనె వేసుకొని కలుపుకోండి. ఇలా బనానా ముక్కలు అలాగే కొద్దిగా నూనె వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని పిండి ముద్దను తయారు చేసుకోండి. ఇలా పిండి ముద్ద తయారైంది కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 15 లేదా 20 నిమిషాలు పక్కనుంచండి. 20 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్ద చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి నేను 3 చపాతీలను చేస్తున్నాను, అంటే 3 పిండి ముద్దల్ని చేసుకుంటున్నాను. ఇలా పిండి ముద్దలు చేసుకొని చక్కగా అరచేతిలో వేసుకొని బాగా తాల్చుకోండి. ఈ విధంగా చక్కగా చపాతీ పిండి ముద్దల్ని తయారు చేసుకోండి. ఇక్కడ నాకు 1 కప్పు గోధుమ పిండికి గాను 3 ముద్దలు వచ్చాయి. ఇప్పుడు చపాతీ పీట కోలా తీసుకోండి. అలాగే ఒక ప్లేట్లో కొద్దిగా పిండిని వేసుకోండి. ఒక్కో పిండి ముద్దను కూడా ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ చపాతీలను తాల్చుకోండి. ఇలా పూరీ సైజులో తాల్చుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని మడత రొట్టెను తయారు చేసుకోండి. ఈ విధంగా ఇలా మడత చపాతీలను చేసుకోండి. ఇలాగా అన్నింటినీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకొని నూనెను కాగనివ్వండి. నూనె హీట్ అయిన తర్వాత ఒక్కో చపాతీని తీసి ఈ పెనం పైన వేసుకొని చక్కగా కాల్చుకోండి. ఈ విధంగా ఇలా చక్కగా తిప్పుకుంటూ 2 వైపులా కొద్దిగా నూనె వేస్తూ చక్కగా కాల్చుకోండి. చూడండి చపాతీ పొంగుతూ ఎంత చక్కగా రెడీ అవుతుందో. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా ఈవెన్గా ఇలా చపాతీలను కాల్చుకోండి. అరటిపండు తినని పిల్లలకు ఇలా చపాతీలో వేసి కలిపి చపాతీలను తయారు చేసి ఇవ్వండి. ఖచ్చితంగా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా ఇలా రోటీలను తయారు చేసుకోండి. ఇలా రోటీ మెత్తగా ఉంటుంది. ఈ రోటీలు బనానా వేయడం వలన చాలా సాఫ్ట్గా వస్తాయి. మామూలు చపాతీల కంటే కూడా ఇలా బనానా వేయడం వలన చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉందండి. ఒక్కో చపాతీని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. బయట ఫ్రూట్ జాము, వెజిటబుల్స్ జామ్స్ అని దొరుకుతూ ఉంటాయి. అలా జామ్ తెచ్చుకోకుండా ఇంట్లోనే చక్కగా ఇలా చపాతీని చేసి పెట్టి ఇలా తేనెను స్ప్రెడ్ చేసుకొని రోల్స్ చేసి ఇవ్వండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా నేను 3 చపాతీలకి కూడా చక్కగా తేనెను స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకున్నాను. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఇలా హెల్తీ చపాతీస్ చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు. చాలా మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.